జై శ్రీకృష్ణ. భగవద్గీత 2వ అధ్యాయము 25వ శ్లోకము నుండి. అవ్యక్తోయమంచిత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాత్యేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మ ఇతర వస్తువుల వలె కన్ను మొదలగు జ్ఞానేంద్రియములకు తెలియవాడు కాదు. మనస్సుతో కూడా ఇట్టివాడు అని తలంప అసఖ్యమైనవాడు. కర్మేంద్రియములచే ఏ వికారము పొందింపదగనివాడు. ఇట్లు శాస్త్రము తెలుపుచున్నది. ఆత్మ ఇట్టిదని తెలుసుకొమ్ము, ఇక దుఃఖించుట మానుము. హఠాచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. అతీంద్రియమై ఊహాతీతమగు ఆత్మను అంగీకరించకుండగా శరీరమునే ఆత్మ అనుకొని కొందరు భ్రమింతురు. అట్టివారు శాస్త్రమును అంగీకరించక కేవలము తమ బాహుబలంపైనే ఆధారపడుదురు. నేనే వీరిని చంపువాడునటుచే నీవు కూడా అట్లు భ్రమించుచున్నట్లు తోచుచున్నది. అట్టి వారి దృష్టిలో ఆత్మలు ఎల్లప్పుడూ పుట్టుచుండును, గిట్టుచుండును. ఒకవేళ నీవును అట్టి భ్రమకు లోనై ఉన్నను శోకించవలసిన అవసరం లేదు. బలపరాక్రమములలో నీవు చాలా గొప్పవాడివి. నీబోటి సూర్యునకు యుద్ధము ఆనందదాయకము. ఆత్మ వేరు లేదనుకున్నటచే పరలోక భయము లేదు. చనిపోయిన వారందరూ మోక్షమందినట్లే కదా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్దే నా త్వం శోచితుమర్హసి. దేహమనే ఆత్మయను వాని పక్షము ప్రకారమైన పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి తిరిగి పుట్టుకయు తప్పదు. పుట్టి పెరిగి నశించి తిరిగి పుట్టుట అనే పరిణామము కలుగుట శరీరములకు పరిహరింప వీలు లేనిది కదా. ఇక ఎందుకిట్టి వానికే శోకించుట? ప్రకృతి ద్రవ్యములు చేరి శరీరముగా తయారగుచున్నవి, అట్లు చేరుతూ పెరుగుచున్నవి. అవి విడిచుచు నశించుచున్నవి. తిరిగి ప్రకృతి ద్రవ్యములుగా మారుటే కదా మరణము. ఆ ద్రవ్యము ఎప్పుడూ తరుగదు. అవస్థలు మారును, మార్పులు ఎప్పుడూ జరుగుతూనే ఉండును. ఒక్కొక్కసారి మట్టి, కొండ, పెంకు, తిరిగి మట్టి, చెట్టు, జంతువు, నరుడు ఇత్యాది ఏదో ఒక రూపము కావచ్చు. రూపము దాల్చుటే పుట్టుట, రూపము మారుటే గిట్టుట. ఇది తప్పనిసరి గనుక అట్లు తలచు నాస్తికునకు కూడా మరణము విషయమై విచారించనవసరము లేదు అనుచున్నాడు. అవ్యక్తాధీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. హే అర్జున, మనుష్య, పశు, పక్షి మొదలగు శరీరములన్నింటి యొక్క పూర్వావస్థ ఏమిటో నీకు తెలియదు. ఇవెట్లు ప్రారంభమైనవో
పూర్వం ఎట్లు ఉన్నవో తెలియవు కదా. వీటి చర్మావస్థ మరణించిన పిదప ఎట్లుండునో ఎప్పుడూ కూడా తెలియదు. కేవలము ప్రస్తుతమున్న మధ్యస్థితి మాత్రమే తెలియచున్నది. ఈ అవస్థలు మారుట నీ చేతిలో లేదు. ఈ శరీరములు నశించకుండా నీవు ఆపలేవు. అట్టి శరీరములకై విచారమేలా? అర్థాత్ శరీరమే ఆత్మ అని భావించినను ప్రస్తుతము విచారించనవసరము లేదు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవత్ వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైన మన్యశ్రోడోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. జీవుడు పదార్థములన్నిటికంటే, చూడబడ దృశ్యములన్నిటికంటే విలక్షణమైనవాడు. పాపరాశి నశించి పుణ్యసంపద గల ధన్యుడెవడో ఒక్కడు మాత్రమే ఆత్మస్వభావము నెరుంగగలుగుతున్నాడు. అతనికైనా ఆత్మను గురించి చర్చించి దర్శించుకొలది అది నిత్య నూతనముగా గోచరించుచునే ఎండును. అత్యాశ్చర్యకరమైన వస్తువును దర్శించినట్లు అట్టి వ్యక్తి ఆత్మను దర్శించుచూ ఉండును. అట్లు దర్శించిన వారందరూ దానిని వ్యక్తము చేయ సమర్థులు కాజాలరు. ఏ ఒక్కడో మాత్రమే ఉన్నదున్నట్లుగా ఆత్మ యొక్క యథాత్మ్యాన్ని గూర్చి పలుకుచూ ఉండును. అతని పలుకులను అపురూప వస్తువును గురించిన దగుటిచే అవి కూడా అంత అద్భుతముగా ఆశ్చర్యమలికించుచూ ఉండును. ఆ పలుకులందరూ వినకోరరు. ఎన్నో జన్మల సుకృతము పండిన వారెవ్వరో ఒక్కరు వినుచుండును. ఎంత వినును అతనికి నిత్యము ఆ పలుకుల ఆశ్చర్యమును కలిగించుచునే ఉండును. ఇట్లు దర్శించువానికి, పలుకువానికి, వినువానికి నిత్యాశ్చర్యమును కలిగించుచునే ఉండి కూడా వీరికి తెలిసిన దానికంటే అతీతమై ఉండును. అంటే ఆత్మను గూర్చి పూర్తిగా ఎరింగుట, తెలుపుట మిక్కిలి దుర్లభము. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేవ మనుష్యాది భేదముల్లో ఉన్న దేహములన్నింటినీ లోపల నుండి జీవులందరూ ఒకే స్వరూపం కలవారు. ఆయా శరీరములు వధించబడిన అందలి జీవులు మాత్రం వధింపబడరు. కావున భరతవీరుడా, అర్జునుడా, నీవు భీష్మద్రోణాదులను గూర్చి మాత్రమే కాదు, దేవతలు మొదలు స్థావరముల దాకా గల ఏ భూతముల గురించి కానీ శోకించవలసిన అవసరము లేదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మాద్యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అర్జున, క్షత్రియునిగా దోషులను దండించుట నీ ధర్మము. ధర్మరక్షణకై యుద్ధము చేసి కొందరిని సంహరించినా అది నీకు పాపావహము కాదు, కర్తవ్య పాలనపై పుణ్యావహమగును. అట్టి యుద్ధము మానుట దోషమగును. కనుక స్వధర్మ పరిపాలన చేయుటలో చలించుట నీ వంటి వానికి తగదు. ఈ యుద్ధము న్యాయమును సంరక్షించుటకై ఎదురైన యుద్ధము ఇది. ధర్మము అనగా ధర్మ్యము అనగా ధర్మమును అతిక్రమించినది. క్షత్రియునకు న్యాయరక్షణకై తటస్థపడు ధర్మయుద్ధము కంటే శ్రేయోదాయకమగు కర్మ వేరేమీ ఉన్నది? యదృచ్ఛాయ చోపన్నం స్వర్గద్వారామపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశ్యం
ఈ యుద్ధము నీవు కావాలని ఆశించలేదు, దానంతట అది త్రోసుకు వచ్చినది. స్వధర్మ పాలన మనుజునకు నేరుగా మోక్షప్రాప్తికి ఆటంకము తొలగించి లేక ప్రవేశించదగనన్న మాట. ఈ యుద్ధములో ప్రేయము హితము కూడా చేరియున్నవి. ఎంత మంచి అవకాశము, ఎంత భాగ్యము చేసుకున్నవానికో గాని లభించదు కదా. ఆ అదృష్టము నిన్ను వెతుక్కుని వచ్చినది. ఆహా! శ్రీకృష్ణుడే స్వయాన సంరక్షకుడై ఉంటే అదృష్టములేని వెతుక్కుని రావు గనుక. శ్రీకృష్ణుడే స్వయానా సంరక్షకుడై ఉంటే అదృష్టము వెతుకుని రావు గనుక. అధచేత్వమిమం ధర్మం అధచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్యసి. క్షత్రియునిగా నీకు విహితమైన ధర్మము కొరకైన న్యాయబద్ధమైన ఈ యుద్ధమును చేయనని మొండికేసినచో అట్టి నీ అజ్ఞానం వల్ల స్వధర్మ పాలన చేయని దోషము, దానివల్ల మోక్ష సుఖనాశనము కలుగును. ఇది పైలోకానికి చెందిన మాట. ఈ లోకంలో ఉండగా కూడా యుద్ధమును జయించినందువల్ల కలుగవలసిన కీర్తి తొలగపోవును. కర్తవ్య విముఖత వల్ల ఘోర పాపమే నిన్ను ఆవరించును. అకీర్తిం చాపి భూతాని కదయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాత్ అతిరిచ్యతే. వినటానికి వీలుగా భగవద్గీతని నేను అందరికీ వినిపించుచున్నాను. ఇది మీరందరూ చాలామందికి వినిపించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ. ధర్మో రక్షతి రక్షితః.